నవరాత్రి రెండవ రోజు వచ్చేసింది. ఈరోజు మనం పూజించే దేవి బ్రహ్మచారిణి అమ్మవారు. ఆమె పేరు విన్న వెంటనే మనసులో పవిత్రత, తపస్సు, ఓర్పు ప్రతిధ్వనిస్తాయి. ఇప్పుడు నేను మీకొక అద్భుతమైన కథ చెబుతున్నాను. ఈ కథ చివరిదాకా వినండి, ఎందుకంటే విన్నవారి హృదయానికి అమ్మవారి దయకటాక్షం తప్పకుండా లభిస్తుంది. కథ ప్రారంభం. సతీదేవి తన జీవితం త్యజించిన తర్వాత ఆమె మళ్లీ హిమవంతుడు మేనాదేవి కుమార్తెగా పుట్టింది. ఈ జన్మలో ఆమె పార్వతి, మరియు రెండవ అవతారమే బ్రహ్మచారిణి. చిన్న వయసులోనే అమ్మవారి మనసు ఒక్కదానిపైనే కేంద్రీకృతమైంది. నేను శివుణ్ణి తప్ప మరెవ్వరినీ నేను భర్తగా స్వీకరించను. ఈ సంకల్పం కోసం ఆమె అసాధారణమైన తపస్సు ప్రారంభించారు. బ్రహ్మచారిణి అమ్మవారు చేసిన తపస్సు ఏ స్థాయిలో ఉందో వింటే మీరు ఆశ్చర్యపోతారు. మొదట ఆకులు, పండ్లు మాత్రమే తీసుకుంటూ జీవించారు. తర్వాత అవి కూడా మానేసి మట్టికూడా తినకుండా నిలువెత్తు తపస్సులో నిలబడిపోయారు. ఎండ కాచి కాగినప్పటికీ, వర్షం కురిసినా, మంచు గడ్డకట్టినా ఆమె ధ్యానమాగలేదు. ఇంతటి తపస్సుతో చివరికి మహాదేవుడు సంతోషించి ఆమెను తన అనంతకాలం భాగస్వామిగా స్వీకరించారు. బ్రహ్మచారిణి అమ్మవారి రూపం ఎంతో సాదాసీదా, కాని లోతైన సందేశాన్ని ఇస్తుంది. కుడిచేతిలో పవిత్రమైన జపమాల ఉంది, ఇది ఆమె తపస్సును సూచిస్తుంది. ఎడమచేతిలో కమండలము ఉంది, ఇది ఆధ్యాత్మికత, పవిత్రతకు సంకేతం. ఆమె రూపం చూసినవారికి శాంతి, ఓర్పు, పవిత్రత కలుగుతాయి. బ్రహ్మచారిణి అమ్మవారిని పూజిస్తే మనలో ఓర్పు, ధైర్యం, భక్తి పెరుగుతాయి. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. జ్ఞానం, విద్య, ఆధ్యాత్మికతలో ఎదగాలనుకునేవారు ఆమెకు భక్తిశ్రద్ధలతో నమస్కరించాలి. అందుకే నవరాత్రి రెండవ రోజున భక్తులు బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధిస్తారు. ఆమె మనకు చెప్పే గొప్ప సందేశం: భక్తి ఉంటే, ఓర్పు ఉంటే కష్టాలు విజయానికి మార్గం చూపుతాయి. కాబట్టి ఈరోజు మీరు కూడా బ్రహ్మచారిణి అమ్మవారిని పూజించి ఆమె దయతో మీ జీవితాన్ని ఆనందం, శాంతి, విజయాలతో నింపుకోండి.